బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జాతీయ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం రమేష్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాటలు హాస్యాస్పదమన్నారు. కేటీఆర్, హరీష్ రావు కవితను నమ్మకనే కేసీఆర్ మళ్లీ బయటకు వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్పై విమర్శలు చేయడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేది లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ దొర కేసీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఇంత హాస్యాస్పదం అంటే, గత సంవత్సరం నుంచి బయటకు రాని కేసీఆర్ ఈరోజు హరీష్ రావుని, కేటీఆర్ని, కవితని నమ్మక మళ్ళీ తన వంతుగా ఏదో చేస్తా అంటా ఉన్నాడు. తెలంగాణ పైన ప్రేమ ఉంటే అధికారం పోయిన తర్వాత ఈ రోజు వరకు ఎందుకు రాలే బయటకి? రేవంత్ రెడ్డి భయపడుతుండ్రు, కాంగ్రెస్ వాళ్ళు భయపడుతుర్రు అనేది చాలా పిరికిపంద చర్య. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడి ఉంటే ఆ రోజు ఆ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసికట్టుగా ఉండి నిన్ను ఓడించి ఫామ్ హౌస్ పంపించారు. అది మర్చిపోవద్దు కేసీఆర్. అదే రకంగా కేసీఆర్ గారు అనే వాళ్ళము ఈరోజు కేసీఆర్ అనే పరిస్థితి తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి 100 సార్లు చెప్పిండు. ఏమని చెప్పిండు? నీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు చూపెట్టయ్యా, నువ్వు రా, కలిసి పని చేద్దామని చెప్పిండు. విన్నావా? వినలే. ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నావు? నేను ఇస్తే గట్టిగా ఉంటుంది అంటావు. మాకు అర్థమైంది. నీకు నువ్వు ఎప్పుడు గట్టిగా ఇస్తావు, ఎప్పుడు మెల్లగిస్తావు అన్ని చూసే ఇక్కడ దాకా వచ్చినాం. ఏ కార్యకర్త కానీ ఎవరు కానీ నీకు భయపడేది లేదు. మేమందరం అదే కోరుకుంటున్నాం. రా, బయటకు రా, వచ్చి ప్రజల్లో తెలుసుకుందాం తెలంగాణ.